నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లోని కొంతమంది మనం చూసుకుంటే డ్యూటీలకు రాకుండా జీతాలు అయితే పొందుతూ ఉన్నారన్నమాట. ఇలా చాలా సంవత్సరాల నుంచి జీతాలు పొందుతూ ఉన్న వారిని అధికారులు గుర్తించి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. తాజాగా కువైట్లో మనం చూసుకుంటే ఆరోగ్య మంత్రిత్వ శాఖలో డ్యూటీకి రాకుండా కేవలం ఎలక్ట్రానిక్ వేలిముద్ర హాజరు వ్యవస్థను తారుమారు చేస్తూ పలువురు ఉద్యోగులు క్రమం తప్పకుండా డ్యూటీకి హాజరు కానప్పటికీ జీతాలు పొందారని ఆరోపణలు ఉన్నాయి. చట్టవిరుద్ధంగా వీరు మొత్తం 2,60,000 దినార్లు జీతాలుగా పొందారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ప్రజానిధుల దుర్వినియోగానికి సహకరించారనే ఆరోపణలపైన ప్రభుత్వ ఉద్యోగి అయిన మొదటి నిందితుడి పైన పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది. రెండవ నిందితుడు పనికి గైర్హాజరైనప్పటికీ అతడిని వేలిముద్ర హాజరు వ్యవస్థ నుంచి మినహాయించారు. నాలుగవ నిందితుడు వాస్తవంగా హాజరు కానప్పటికీ అతని యొక్క హాజరు అంటే డ్యూటీకి వచ్చినట్లయితే హాజరు నమోదు జరిగింది. అలాగే మూడవ నిందితుడు మనం చూసుకుంటే అతడు కూడా డ్యూటీకి రాకుండా జీతాలు తీసుకున్నాడని చెప్పి ఆరోపణలు అయితే వచ్చాయన్నమాట. అలాగే ముందుగా రెండవ నిందితుడు చట్టవిరుద్ధంగా మనం చూసుకుంటే కానీ 1,01,000 దినార్లు అయితే జీతంగా పొందాడనమాట. మూడవ నిందితుడు దాదాపు 77,000 దినార్లు. అలాగే నాలుగవ నిందితుడు ఇంజనీరే అనమాట. సుమారు 80,000 దినార్లు జీతంగా పొందాడు. వేలిముద్రల వ్యవస్థ ద్వారా ఉద్యోగుల హాజరు రికార్డులలో అవకతవకలు జరిగినట్లు అనుమానం రావడంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంతకుముందు ఒక పరిపాలనా విచారణను ప్రారంభించింది. క్రిమినల్ కోర్టు మొదటి, రెండవ మరియు మూడవ నిందితులకు వారి గైర్హాజరీతో కఠిన కారాగార శిక్షతో కూడిన 7 ఏళ్ల జైలు శిక్ష విధించిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే జరిమానా విధించడంతో పాటు వాళ్లకు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కువైట్లో ప్రజలకు సంబంధించిన నిధులను దుర్వినియోగం చేశారు. డ్యూటీలకు రాకుండా చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు జీతాలు పొందుతూ ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి సంబంధించిన 2,60,000 దినార్లు వీరు చట్టవిరుద్ధంగా పొందారని చెప్పి కోర్టు తేల్చింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.